నుంచి ఇటు నెల్లూరుకి హరికృష్ణ ట్రావెల్స్ కు చెందిన ఈ బస్సు వెళ్తున్నట్లు అధికారులు తెలిపారు. ప్రమాదంలో గాయపడిన మరో 20 మందిని తక్షణమే వివిధ ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నామని ఇటు జిల్లా పోలీస్ అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ఇటు మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందన్న సమాచారం పైన ఇటు ముఖ్యమంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. ప్రమాదానికి గల కారణాలపైన సమగ్ర విచారణ జరిపి నివేదిక సమర్పించాలని ఇటు అధికారులను ఆదేశించారు సీఎం చంద్రబాబు నాయుడు. ఒకసారి మనం విజువల్స్ లో చూస్తే కనుక ఒక టర్నింగ్ ఇట్స్ రైట్ సైడ్ కింద బాక్స్ లో మనం చూస్తున్నాము. రోడ్డు ఇలా నిటారుగా వెళ్ళిన తర్వాత కొంత స్ట్రైట్ గా వెళ్ళిన తర్వాత ఒక్కసారిగా అది లెఫ్ట్ కి టర్న్ అవుతుంది. మొత్తానికైతే ఆ టర్నింగ్ లో ఇటు టిప్పర్ లారీ హై స్పీడ్ లో ఉందా లేకపోతే ఆ ప్రైవేట్ ట్రావెల్స్ బస్ హై స్పీడ్లో ఉందా, మొత్తానికైతే హై స్పీడ్లో 2 వెహికల్స్ ఉన్నాయా అన్న కోణంలో పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. సో హై స్పీడ్లో వెళ్ళి డైరెక్ట్గా ఆ టిప్పర్ లారీకి సంబంధించిన డీజిల్ ట్యాంక్నే డైరెక్ట్గా ఈ బస్ గుద్దడంతో కొన్ని క్షణాల్లోనే కొన్ని సెకండ్స్లోనే ఆ మంటలు చెలరేగి ఆ బస్సు పూర్తిగా వ్యాపించాయి. ఇటు ముందు భాగంలో ఉన్న ఫ్రంట్ సైడ్కి సంబంధించిన ఆ డోర్స్ అన్ని కూడా జామ్ అయిపోవడంతో మొత్తానికైతే నిద్రలో ఉన్న ఆ వ్యక్తులందరూ దాదాపు 40 మంది ప్రయాణికులు ఉన్నారు. ఇటు హైదరాబాద్ నుంచి ఎక్కువ శాతం నెల్లూరుకు సంబంధించిన వ్యక్తులు వీళ్ళందరూ. ఇది తెల్లవారుజామున 5-5:30 ఆ సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఒక టిప్పర్ లారీ మరి పర్మిషన్స్ ఉన్నాయా దానికి ఆ సమయంలో బయటికి రావడానికి, దానికి పర్మిషన్స్ లేవంటూ ఇటు ప్రస్తుతానికి గవర్నమెంట్కి సంబంధించిన రూల్స్ అయితే చెప్పుకొస్తున్నాయి. మరి టిప్పర్ లారీ యథేచ్ఛగా ఇలా ఇల్లీగల్గా వాళ్ళు కంకరని తీసుకొని ఇలా రోడ్డుపైకి రావడం వల్ల ఇలాంటి యాక్సిడెంట్లు జరిగినాయని మీరు భావిస్తున్నారా, లేకపోతే ఆ ప్రైవేట్ ట్రావెల్స్కి సంబంధించిన ఆ బస్సుని డ్రైవ్ చేస్తున్న ఆ డ్రైవర్ అతి వేగం వల్లే ఇది జరిగింది అనుకుంటున్నారా? మనం విజువల్స్లో చూడొచ్చు. అసలు బస్సుకు సంబంధించి ఆ మంటలు చూస్తేనే భయంకరంగా ఉన్నాయి. పరిసర ప్రాంతాల దాకా ఒక 30 నిమిషాల పాటు ఒక 3 ఫైర్ ఇంజన్లు వచ్చినా కూడా ఆ మంటలు ఆర్పలేని పరిస్థితి. ఒక 3 గంటల పాటు ఆ మంటలు చెలరేగాయి అంటే అర్థం చేసుకోవచ్చు. మన విజువల్స్లో చూస్తున్నాం. అసలు ఒక స్కెలిటన్ బస్సు పూర్తిగా దగ్ధమైపోయి ఒక స్కెలిటన్ మాత్రమే మిగిలిపోయింది. దాంట్లో ఉన్న ప్రయాణికుల పరిస్థితి కూడా అదే. దాంట్లో ఉన్న ప్రయాణికులు కూడా వారందరూ కూడా సజీవ దహనం అయిపోయారు. కొంతమంది అద్దాలు పగలగొట్టుకొని బయటికి వచ్చే ప్రయత్నం చేశారు. ముందు భాగంలో ఉన్న డోర్స్ ఎందుకు జామ్ అయినాయి, ఎగ్జిట్కి సంబంధించిన డోర్స్ అన్నీ కూడా కరెక్ట్గా ఇటు ప్రైవేట్ ట్రావెల్స్ వాళ్ళు మెయింటైన్ చేశారా లేదా మనం విజువల్స్లో చూస్తున్నాం. సజీవ దగ్ధమైపోయిన ఆ శవాల ఆ మృతదేహాలను కూడా మనం చూస్తున్నాము. ఒక రకంగా దాంట్లో మనం చూస్తే కనుక ఈ బస్సులో ఎగ్జిట్ డోర్స్ అన్నిటిని కూడా మెయింటైన్ చేయలేదా? మరో పక్కన మన విజువల్లో చూస్తున్నాము ఆ పైన స్లీపర్ కోచెస్లో ఇది ఏసీకి సంబంధించిన ఒక స్లీపర్ కోచ్ అని చెప్పాలి. ఈ స్లీపర్ కోచెస్ని మోడిఫై చేస్తున్నారు. సాధారణంగా ఒక బాడీని ఒక ఇంజన్ని మాత్రమే కొనుక్కొని వచ్చి దాని తర్వాత మోడిఫికేషన్స్ చేస్తున్నారు. అలాగే ఇతర రాష్ట్రాల నుంచి రిజిస్ట్రేషన్స్ చేసుకొని వస్తున్నారు. ఇటు నార్త్ ఈస్ట్ స్టేట్స్ నుంచి ట్యాక్సులని తప్పించుకోవడానికి రిజిస్ట్రేషన్స్ చేసుకొని తీసుకొచ్చి వాళ్ళ ఇష్టానుసారంగా మోడిఫికేషన్స్ చేసుకునే ప్రయత్నం ఈ మధ్యకాలంలో ప్రైవేట్ ట్రావెల్స్ చేస్తున్నాయి. సేఫ్టీ నార్మ్స్ ఎక్కడికి పోయాయి. ఇటు టిప్పర్ లారీస్ ఏ టైమైనా యథేచ్ఛగా రోడ్లపైకి రావడానికి కూడా ఒక మాఫియా రన్ అవుతుంది అన్నదానికి కూడా ఇది నిదర్శనం. అలాంటి మాఫియా వల్ల ఇవాళ దాదాపు 20 మంది ప్రజలు 20 మంది వాళ్ళ ప్రాణాలను కోల్పోవడం అదే కారణమా? సో దీనికి సంబంధించి మొత్తానికైతే ఇటు ప్రభుత్వాలు దీనిపైన చర్యలు తీసుకోవాలి. ఇటు టిప్పర్ మాఫియాకి కావచ్చు, ఇటు కంకర మాఫియాకి లేకపోతే క్వారీలో ఉన్న మాఫియాకి కావచ్చు, అలాగే ఇటు ప్రైవేట్ ట్రావెల్స్కి సంబంధించి కూడా సేఫ్టీ నార్మ్స్ ఉన్నాయా, దాంట్లో ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ ఉన్నాయా? ఒకవేళ బస్సులో యాక్సిడెంట్ అయిన సమయంలో దట్టమైన పొగ బస్సు నిండిపోతే దాంట్లో ఉన్న ప్రయాణికులు కార్బన్ డయాక్సైడ్ పీల్చి అక్కడికక్కడే వాళ్ళు స్పృహ కోల్పోయి చనిపోయే అవకాశం ఉంటుంది. గతంలో కూడా మనం దీనికి సంబంధించిన ఇలాంటి ఇన్సిడెంట్స్ చూసాం. ఇటు చార్మినార్ దగ్గర కూడా ఇటు ఒక బిల్డింగ్లో మంటలు వచ్చినప్పుడు అక్కడ ఫ్యామిలీ మెంబర్స్ అందరు కూడా పొగ వల్లనే అన్కాన్షియస్ స్పృహ కోల్పోయి వాళ్ళందరూ చనిపోవడం మనం గతంలో చూసాం. ఇటు వికారాబాద్లో కూడా ఇలాంటి ఒక టిప్పర్ లారీ ఘటననే మనం గతంలో కూడా చూసాం. టిప్పర్ లారీ అలాగే ఒక ఆర్టీసీ బస్సు 2 ఎదురుగా ఢీకొన్నప్పుడు ఆ టిప్పర్ లారీలోని కంకర్ అంతా కూడా ఆ బస్సులో నిండిపోవడం వల్ల కూడా కొంతమంది చనిపోవడం జరిగింది. సో మొత్తానికైతే ఇప్పుడు కూడా టిప్పర్ లారీయే దీంట్లో ప్రధాన కారణం అని చెప్పుకొస్తున్నారు. అలాగే ఇటు హై స్పీడ్లో ప్రైవేట్ ట్రావెల్స్, ఇటు హరికృష్ణ ట్రావెల్స్కి సంబంధించిన ప్రైవేట్ ట్రావెల్స్ ఆ బస్
ముఖ్య కారణం. అలాగే దాంతోపాటు టిప్పర్ లారీ కూడా తప్పిదం ఉందంటూ ఇటు చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు కూడా. ప్రాథమిక విచారణలో ఇదే అంశాలని ఇదే విషయాలని బయటపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. మనం విజువల్స్లో చూస్తున్నాం రైట్ సైడ్ బాక్స్లో. రోడ్డు ఇలా వెళ్ళిన తర్వాత ఒక్కసారిగా లెఫ్ట్కి టర్న్ అవుతుంది. అక్కడ ఫైర్ ఇంజన్ మనం చూస్తున్నాం. ఆ విజువల్స్లో ఫైర్ ఇంజన్ ఉంది. అక్కడ కొంతమంది వ్యక్తులు ఆగిపోయి ఉన్నారు. అక్కడికి పోలీసులు ఆపేశారు. ఆ టర్నింగ్ తర్వాతే ఈ ఇన్సిడెంట్ జరిగింది. ఆ టర్నింగ్ మీద హై స్పీడ్స్ మెయింటైన్ చేశాడు ప్రైవేట్ ట్రావెల్స్కి సంబంధించిన బస్సు డ్రైవర్. ఆ హై స్పీడ్సే ముఖ్య కారణమైందా? మొత్తానికైతే సామాన్య ప్రజలు, సాధారణ ప్రజలు ఎవరైతే వాళ్ళ ఇళ్లలోకి వెళ్ళాలని ఇటు ఆ బస్సు డ్రైవర్ సురక్షితంగా వాళ్ళ గ్రామాల్లో దింపుతారు అన్న ఉద్దేశంతో ఆ బస్సులో హాయిగా నిద్రపోతున్న సమయంలో ఆ నిద్రలోనే తిరిగి రాని లోకాలకి ఆ 20 మంది వెళ్ళిపోయారు. ఇంకా ఆ మరణించే వ్యక్తుల నంబర్ కూడా పెరుగుతూ వస్తుందంటూ ఇటు అధికారులు చెప్తున్నారు. మొత్తం మీద ఇంకొక 20 మందిని ఇటు మార్కాపురం పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రైవేట్ హాస్పిటల్స్కి వాళ్ళందరినీ కూడా చేరవేసినట్టు తెలుస్తుంది. కానీ బస్సు ఇన్సిడెంట్ జరిగిన తర్వాత కూడా ఒక హాఫ్ అన్ అవర్ దాకా కూడా ఇటు పోలీసు, అంబులెన్స్, సేఫ్టీ, సెక్యూరిటీ, ఫైర్ ఇంజిన్ కానీ వీళ్ళందరూ కూడా చేరుకోవడానికి ఒక హాఫ్ అన్ అవర్ టైం పట్టినట్టు తెలుస్తుంది. ఒక 30 నిమిషాలు టైం పట్టినట్టు తెలుస్తుంది. సో మొత్తం మీద ఒక భయానకమైన దుర్ఘటన అని చెప్పొచ్చు. ఒక డేంజరస్ ట్రాజడీ అని చెప్పొచ్చు. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు ఈ మధ్య కాలంలో ఎక్కాలంటే 1-2 సార్లు ఆలోచించాల్సిన పరిస్థితి. ఎక్కువ శాతం మనందరికీ తెలుసు, ఇటు ఆంధ్రాలో ఎక్కువ శాతం ప్రైవేట్ ట్రావెల్స్ బస్సెసే ఎక్కువ శాతం నడుస్తుంటాయి. ఇటు తెలంగాణలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు వాటి సంఖ్య కొంత తక్కువనే అని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఆర్టీసీ ప్రధానంగా కీ రోల్ ప్లే చేస్తుందని చెప్పుకోవచ్చు తెలంగాణలో. కానీ ఆంధ్ర మనం చూస్తే కనుక ఆంధ్రాకి కంటిన్యూస్గా ఆంధ్రాలోని ఏ జిల్లాకైనా ఏ ఊరికైనా కూడా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సే ప్రధానంగా ఎక్కువ నంబర్స్లో ఉండడం. ఆ ప్రైవేట్ ట్రావెల్స్కి సంబంధించిన బస్సెస్ అన్నీ కూడా వీళ్ళందరూ కూడా సేఫ్టీ రూల్స్, నామ్స్, రెగ్యులేషన్స్ వీటన్నిటిని కూడా తుంగలో తొక్కి ఆర్టీఓ అధికారులకి డబ్బులు జల్లి ప్రజల ప్రాణాలతోనూ చెలగాటలాడుతున్నారు అన్నదానికి ఇది ఒక నిదర్శనం అని చెప్పుకోవచ్చు. గతంలో కర్నూలు ఇన్సిడెంట్ని మర్చిపోక ముందే మరొక ఇన్సిడెంట్, మార్కాపురం ఇన్సిడెంట్ అంటూ మొత్తానికైతే నిద్ర లేని రాత్రులు గడపాలి. ఇప్పుడు ఆ 20 మందికి సంబంధించిన ఆ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళ పరిస్థితి ఏంటి? ఎంతమంది దాంట్లో ఇంట్లో ఉన్న పెద్దలు ఉండొచ్చు, ఎంతమంది పిల్లలు ఉండొచ్చు, వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళ ఫ్యూచర్ ఏంటి? మొత్తానికైతే ఇప్పుడు మార్కాపురం గవర్నమెంట్ హాస్పిటల్, అలాగే మార్కాపురంలో ఉన్న పలు హాస్పిటల్స్ దగ్గర కూడా ప్రస్తుతానికి ఆ బస్సులో ఉన్న ప్యాసింజర్స్కి సంబంధించిన రిలేటివ్స్ వీళ్ళందరూ కూడా ప్రస్తుతానికి వాళ్ళ బంధువులు కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఇటు హాస్పిటల్ పరిసర ప్రాంతాలకు చేరుకుంటున్నారు. మనం హరికృష్ణ ట్రావెల్స్కి సంబంధించిన మరొక బస్సుని చూస్తున్నాం. ఇలాంటి ఒక